ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఇలాంటి కేసులోనే అరెస్ట్ గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట పోసానిని ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. కృష్ణ గారి అరెస్టు విషయంలో అదేవిధంగా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఆదోని 3 టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బెయిలబుల్ కేసులు, ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు. అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ప్రతి మనిషికి వాక్ స్వాతంత్రం అనే హక్కు ఉంటుంది. దాన్ని పూర్తిగా అధిగమించినప్పుడే చర్యలు తీసుకోవాలి. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా 400 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది, జగన్ 2.0 వస్తూ ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయి, ఇంతకు మించి చర్యలు ఉంటాయి. ఏదైనా గవర్నమెంట్ వారు ఇలాంటి చిన్న చిన్న కేసులను భూతద్దంలో చూపించి ఇలాగ ప్రతి ఒక్కరిపైన కదా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దీనికి మొదటి కారణం ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎదిరిస్తారనే ఒక భయంతో ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విచారణ కాదు ఇది. ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కి తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. అంటే మామూలుగా రిమాండ్ ఇచ్చేటప్పుడు రీజన్స్ మెన్షన్ చేయాలి వాళ్ళు, ఎందుకు రిమాండ్ ఇవ్వాలనేది. ఆ రీజన్స్ మెన్షన్ చేయకుండా ఫస్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మెన్షన్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. నిన్న అర్ధరాత్రి అయితే పోసాని కృష్ణమురళిని కర్నూలు పోలీసులు అయితే తీసుకురావడం జరిగింది. ఏదైతే అంటే కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్లో జనసేన నేత గత 2024లో కేసు నమోదు చేశారు ఈయన పైన. అప్పట్లో చంద్రబాబు పైన, అదేవిధంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పైన ఈయన దురుసుగా అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన మాట్లాడిన మాటలు బట్టి జనసేన అంటే రేణువర్మ అనే వ్యక్తి కేసు అప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు పీటీ వారిని తీసుకొని గుంటూరు నుంచి తీసుకొచ్చారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇక్కడ కర్నూలు జడ్జి ముందు హాజరుపరిచారు. సో ఆ జడ్జి గారు అంటే కేసు పూర్వపరాలు పరిశీలించాక ఏదైతే కర్నూలు రిమాండ్ కు అంటే కర్నూలు సబ్ జైలుకు 14 రోజులు రిమాండ్ పంపించడం జరిగింది. అంటే పరంపర ఏదైతే ఇప్పటి వరకు 17 కేసులు నమోదైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఏదైతే వైసీపీ లీగల్ అడ్వకేట్ మాత్రం అంటే దీన్ని కొంత ఖండిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం వాంటెడ్ గానే పోసాని కృష్ణమురళిని టార్గెట్ చేసింది, ఇలా ప్రాంతాల్లో ఇలా స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెడతా ఉందని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఆదోన్లో నమోదైన కేసు 3వ కేసుగా తెలుస్తూ ఉంది. అంటే ఫస్ట్ 2 గుంటూరులో అయిపోయినాయి, 3వ కేసు ఆదోన్లో ఆ కేసులో అరెస్ట్ చూపించారు, రిమాండ్ కూడా తరలించారు. మిగతా 14 కేసులు కూడా త్వరలోనే పూర్తి చేసి ఆయన్ని మరింత విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ బసవరాజు.